మనది. లాస్ట్ వీడియోలో పుట్ట బంగారం ఎలా తీసుకొస్తారనేది చూసారు కదా, ఈ వీడియోలో పట్నాలు ఎలా వేస్తారనేది చూసేయండి. భగవంతుడు నామను ఆకులు శివదోర్నాలు అల్లైన ఇంకా తీసుకొచ్చిన పుట్ట బంగారం అయితే ఇలా మళ్ళీ గద్దెనైతే ఇలా కొత్తగా అయితే వేస్తున్నారు. తీసుకొచ్చిన పుట్ట బంగారాన్ని అయితే ఇలా అలికిన తర్వాత ఇంకా ఒగ్గోళ్ళు అయితే వెళ్ళిపోయారు. అప్పటికి 2 o'clock అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గద్దెనైతే ఇలా పసుపుతో అయితే పూజించారు. ఇంకా మా పిన్ని మా అత్తయ్య వాళ్ళైతే ఇంక ఇక్కడ ముత్తైదువులందరూ అయితే బియ్యం అయితే కలుపుతున్నారు. ఈ బియ్యం ఎందుకంటే మా అమ్మ మా పిన్ని అయితే బియ్యం పోసుకుంటున్నారు, ఒడి బియ్యం. మన పెళ్లిలో కూడా ఇలా ఒడి బియ్యం పోస్తారు, మీకు తెలుసా? చూడండి ఇప్పుడు గద్దెని ఎలా పూజించారు, అసలు చూస్తుంటేనే 2 కళ్ళు చాలట్లేదు, అంత నిండుగా అయితే ఉంది కదా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అయితే ఇక్కడ ఉంచామన్నమాట. ఇప్పుడు వాళ్ళు పెడతారు మా అమ్మ వాళ్ళకి. నిన్నటి నుంచి అసలు పట్నం ఎలా వేసారు అదేది నేను చూడలేదు కదా, జస్ట్ చూద్దాం అని చెప్పి వచ్చాను. ఇంకా బయట నుంచే చూసి అయితే వెళ్ళిపోయాను. ఇలా వచ్చానో లేదో మా పాప అయితే ఏడుస్తుంది అక్కడ, ప్రియా ప్రియా అని. ఇంకా వెంటనే వెళ్ళిపోయాను. మా తమ్ముడికి అయితే ఫోన్ ఇచ్చాను, నువ్వైతే షూట్ చేయరా అని. కోరుకున్న పూజంటి వల్లయ్యా మండపాల పూజంటి ఇంక ఇక్కడ మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అయితే మా మమ్మీ మా డాడీ వాళ్ళకైతే ఇంకా పెడుతున్నారు. మా పండుగ అమ్మమ్మ తాతయ్య తీసుకొచ్చిన బట్టలు కూడా వాళ్ళకైతే పెట్టేశారు, మా పిన్ని బాబాయ్ వాళ్ళకి. ఇంక ఇక్కడ ముత్తైదువులందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు 3 సార్లు అయితే ఒడిబియ్యం అయితే పోస్తున్నారు మా అమ్మకి మా పిన్నికి. ఇంకా పట్నాలు అయితే అయిపోయినాయి, మా అమ్మమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా మా పాపను పట్టుకోవడం ఇదే నా డ్యూటీ అన్నమాట. ఇంకా గుమ్మడికాయను కూడా పగలగొట్టి గుమ్మానికి ముందు పెట్టారు. ఇంక ఇక్కడ అందరూ కూర్చొని డిస్కస్ చేసేది ఏంటంటే ఒగ్గోళ్ళకి ఇవ్వాల్సిన కట్నం అన్నమాట. ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన కానుకలు అయితే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత శంకుతీర్థం అయితే పెట్టారు. నిన్న అంటే సండే ఈవినింగ్ నుంచి మండే ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ అయితే ఉన్నారన్నమాట. ఏమీ తినలేదు. అంటే పుట్ట బంగారం తీసుకొచ్చిన తర్వాత ఫాస్టింగ్ అయితే విడిచి
కొంచెం తిన్నారంట. అది కూడా 2 o'clockకి ఏం తినాలనిపిస్తుంది చెప్పండి, అసలు కొంచెం తిన్నారంట. ఇంకా మండే నుంచి మొత్తం ఫాస్టింగే. మండే ఈవినింగ్ అయితే అయిపోయినాయి పట్నాలు మొత్తం. ఇంకా శంకుతీర్థం పెట్టిన తర్వాతే ఫాస్టింగ్ అయితే విడవాలి. శంకుతీర్థం పెడుతున్నారు ఇప్పుడు. ఆ శంకుతీర్థం పెట్టిన తర్వాత ఇంకా తినొచ్చు ఏమైనా. ఇంకా మాది గద్దెపట్నం కాబట్టి తొందరగానే అయిపోయింది. అదే పెద్దపట్నం అయితే చాలా లేట్ అవుతుంది, ఇంకా రేపు మార్నింగ్ వరకు పట్టేదేమో. అసలు మండే 11-12 ఆ టైంకి అయిపోతుంది అనుకున్నాం, కానీ 2:30-3 ఆ టైం వరకు అయితే ఇంకా వేశారనమాట. చాలా లేట్ అయిపోయింది అప్పటికి. దేవుణ్ణి అయితే అందరూ ఎత్తుకుంటున్నారు ఇక్కడ. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి కూడా మేము తీసుకొచ్చిన బట్టలు అయితే పెట్టేశాము. మా అత్తయ్య వాళ్ళకి మా మామయ్య వాళ్ళకి. వీళ్ళు ముగ్గురు మా మేనత్తలు అన్నమాట, మా డాడీ వాళ్ళ సిస్టర్స్. మా డాడీ వాళ్ళు మొత్తం 5 members, మా బాబాయ్, మా డాడీ, ఇంకా వీళ్ళు ముగ్గురు. ఇంకా ఆడబిడ్డ కట్నం అదే మంగళహారతి పడతారు కదా, అప్పుడు కూడా ఆడబిడ్డ కట్నం పెట్టిన తర్వాత బట్టలు పెట్టేసి వాళ్ళ కాళ్ళు అయితే మొక్కుతున్నారు. నాకు కూడా పెట్టారు శారీ, నేను కూడా ఆడబిడ్డనే కదా. నాకు పెట్టేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు నేను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి అయితే కూర్చున్నాను. ఇంక ఇలా అయితే మా పట్నాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అదే రోజు ఈవినింగ్ అయితే బయలుదేరాము. 4 o'clockకి అయితే ఆటో ఎక్కి బయలుదేరామా. బస్సులన్నీ మారుకుంటూ ఒక 3-4 buses అయితే ఎక్కేసి లాస్ట్కి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయింది నైట్. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. వీడియో అయితే ఇంతే. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే మరి, బాయ్ బాయ్, టేక్ కేర్.